నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇండియా తీసుకున్నటువంటి చర్యల వల్ల పాకిస్తాన్ చాలా బలహీనపడింది. ఇక మరికొద్ది గంటల్లో కూడా ఈ వార్ భయం పట్టుకు పీడిస్తోంది. ఇదిలా ఉంటే భారత్ ప్రతీకార చర్యలు కూడా మొదలు పెట్టబోతోందా అనేటువంటి భయం కూడా పాకిస్తానీల్ని వణికిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగినటువంటి దాడిపై సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేయడం ద్వారా ఇండియా మొత్తం ప్రపంచానికి పెద్ద సంకేతాన్ని పంపించింది. అంతేకాదు ఇండియన్ ఆర్మీ కూడా నావిక భూ వైమానిక దళాల యుద్ధ సంసిద్ధతను చూసినటువంటి పాకిస్తాన్ ఆల్రెడీ భయపడుతోంది. అతి కొద్ది గంటల్లో ఇండియా ఏమైనా చేయబోతోందా అని కూడా ఆలోచిస్తోంది. మరి భారతదేశం పాకిస్తాన్ను ప్రపంచ పటం నుండి తుడిచిపెడుతుందా అనేది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి ఇండియా పాకిస్తాన్ను నాశనం చేసి నిర్మూలిస్తుందా అనేటువంటి ఇప్పుడు బాబా వంగా 2025 ప్రెడిక్షన్ గురించి సోషల్ మీడియాలో ఒక సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతోంది. బాబా వంగా తెలుసు కదా, ఒక మంచి ప్రెడిక్షన్ ఇచ్చేటువంటి జ్యోతిష్యురాలు. 2001 రోజులే పునరావృతం అవుతాయి అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయని చెప్తోంది బాబా వంగా. ఒకవైపు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతున్నాయన్నట్టుగా కూడా మనకు సంకేతాలు చాలా క్లియర్ కట్గా తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే తన అంచనాలకు పేరు గాంచినటువంటి బాబా వంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి అసలు ఏం చెప్పారు ఇప్పుడు ఒకసారి విపులంగా చూద్దాం. బాబా వంగా చెప్పిన అనేక ప్రెడిక్షన్స్ నిజమయ్యాయని చెబుతూ ఉంటారు. ఎలా అంటే రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు, సెకండ్ వరల్డ్ వార్ అండ్ సోవియట్ యూనియన్ పతనం కావచ్చు, సెప్టెంబర్ 11, 2001 దాడులు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన మెయిన్ ప్రెడిక్షన్స్లో చెప్పుకురావడం జరిగింది. మరి కొందరైతే ఈ దాడిని బాబా వంగా చేసిన ఒక ఖచ్చితమైన ప్రెడిక్షన్తో ముడిపెడుతూ ఉంటారు. అండ్ స్పెషల్గా చూడాలంటే 2043 నాటికి ప్రపంచం అంతా కూడా ఇస్లాం మతం చేతిలోకి వెళ్ళిపోతుందని ఆమె చెబుతున్న దాంతో ప్రస్తుతానికి దీన్ని లింక్ చేస్తూ చూస్తున్నారు. ఇక అలాగే 2025లో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని అప్పట్లో బాబా వంగా చెప్పినటువంటి జోస్యం ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పాలి. అంతేకాదు అమెరికా రష్యా తీవ్రంగా దెబ్బతింటాయని, ఇక మరోవైపు చూస్తే కనుక ప్రకృతి వైపరీత్యాలు వెంటాడతాయని కూడా చెప్పారు. మరి గతంలో బాబా చెప్పినవి నిజం కావడంతో ఈ ప్రిడిక్షన్స్పై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే బాబా వంగా తన మాటల్లో ఏం చెప్పారంటే ఎక్కువగా మృత్యువును వినాశనాన్ని అనేటువంటి పదాలు కూడా ఉపయోగించారు. మరి 2025లో యుద్ధాలతో భారీ వినాశనం జరుగుతుందని కూడా బాబా వంగా జోస్యం చెప్పడం జరిగింది. ఇది కూడా గమనించాలి. అలాగే సిరియా పతనం కాగానే తూర్పు పశ్చిమ దేశాల మధ్య మహాయుద్ధం అయితే మొదలవుతుందని, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పుకురావడం జరిగింది. మరి ఈ యుద్ధంలో విజయం సాధించినటువంటి వాళ్ళకే సిరియా కూడా చెందుతుంది, కానీ విజయం అయితే ఒకరిది కాదు, సమూహాంది అవుతుంది అంటూ కూడా బాబా వంగా చెప్పినటువంటి మాటలు ఆల్రెడీ రికార్డుల్లో ఉన్నాయి. అండ్ కళ్ళ ముందు సిరియా తాజాగా కూలిపోవడం మనం చూసాం. సో పైగా రష్యా, ఉక్రెయిన్ అలాగే యూరోప్ దేశాల కూటమి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ తన పొరుగు దేశాలతో చేస్తున్నటువంటి మారణకాండ యావత్ ప్రపంచాన్ని కూడా చాలా విపరీతంగా కలవరపెడుతోందని చెప్పచ్చు. అయితే భారతదేశం పాకిస్తాన్ యుద్ధం గురించి లేదా ముఖ్యంగా పాకిస్తాన్ నాశనం గురించి స్పష్టమైన అంటే చాలా క్లియర్ కట్గా అఫీషియల్గా లేదా డైరెక్ట్ అంచనాలు వేయలేదు. కానీ బాబా వంగా చెప్పినటువంటి కొన్ని మాటలైతే పాకిస్తాన్కు సంబంధించి ఒక విధ్వంసాన్ని అయితే మాత్రం సూచిస్తున్నాయని చెప్పాలి. ఏది ఏమైనా తన ప్రెడిక్షన్తో ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి చెందిన జ్యోతిష్యురాలుగా పేరు పొందిన బాబా వంగా ప్రస్తుతానికి 2025 సంవత్సరానికి యుద్ధ సంవత్సరంగాను, అలాగే ఖచ్చితంగా పాకిస్తాన్ ఇండియా మధ్యలో యుద్ధం వస్తుందని చెప్పడం, ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా గతంలో అంటే అక్కడి నుంచి అంతకుముందు చెప్పిన ప్రెడిక్షన్స్కి సంబంధించి ఇప్పుడు ఈ ప్రెడిక్షన్స్ లింక్ చేస్తూ చూస్తున్నారు. సో బాబా వంగా జోస్యం నిజమవుతుందా అనేటువంటి డైలమాలు అయితే ప్రజలు లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా చూడాలి ఏం జరగబోతోందో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.